లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతోంది. గణపతి నవరాత్రులు పూర్తయినాయి. నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము. ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇది చాలా విశేషమైన పండుగని చెప్పవచ్చు. నవరాత్రులు యాక్చువల్గా 4 ఉంటాయి. 1 శ్యామలా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4వది దేవి నవరాత్రులు. ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు. ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఆశ్వేజం అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ జయంతి. ఆయన జాతిపిత, మన దేశానికి ఎంతో సేవ చేశారు. మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు. ఆయన జయంతి అక్టోబర్ 2వ తారీఖుని మనం చేసుకుంటాము. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్ది 1. అట్ల తద్ది 19/10/2024 అట్ల తద్ది వచ్చింది. ఇది పెళ్లికాని అమ్మాయిలు చేస్తారు, పెళ్ళైన స్త్రీలు చేస్తారు. అట్ల తద్ది నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి. పునిస్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అట్ల తద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు. తరువాత నరక చతుర్దశి. అది 30/10/2024 నరక చతుర్దశి అయింది. ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు. లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా. మరుసటి రోజు 31/10/2024 దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి. ఈ ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారని చెప్పవచ్చు. ఈ ఆశ్వేజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన 12 రాసులకి అంటే 12 రాసుల వారికి ఎలాగుంటుంది, 12 నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి మకర రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశిలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారికి జన్మరాశి మకర రాశి అని చెప్పవచ్చు. వారి అధిపతి శని భగవానుడని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. ఎందువలనంటే వీరికి ఓన్ బిజినెస్ అయినా చాలా బాగుంది, పార్ట్నర్షిప్ అంత బాగుండలేదు. పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పార్ట్నర్తో ఉండవలసిన అవసరం జాగ్రత్తగా ఉంది. పార్ట్నర్ని గమనించుకుంటూ అతని వల్ల మోసపోకుండా ఈ రాశి వారు జాగ్రత్త పడాలి. అదే ఓన్ బిజినెస్ ప్రొపరేటరీ బిజినెస్లు అయితే ఈ రాశి వారికి చాలా బాగుంది. ధైర్యంగా ముందుకి వెళ్ళవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి చాలా బాగుంది. ఇంక్రిమెంట్స్ రావడము, పై అధికారుల మెప్పు, తోటి సహోద్యోగుల సహకారం అన్నీ ఈ ఉద్యోగస్తులకి చాలా బాగున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే బిజినెస్లు ఏవి మొదలు పెట్టవద్దు. పెట్టుబడి పెట్టే బిజినెస్లు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలించదని చెప్పవచ్చు. దైవతా దర్శనం. ఈ రాశి వారు ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శనం,
దైవ దర్శనం, దైవానికి సంబంధించిన ఆరాధనలు ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు దైవారాధన చేయడము, పుణ్యక్షేత్రాలు తిరగడము చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అంటారా, అది బాగానే ఉంది. అందువల్ల ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చులన్నీ కూడా దైవానికి సంబంధించిన ఖర్చులే అవుతాయి. దైవానికి సంబంధించి ఖర్చు పెట్టడం అన్నది చాలా మంచి నిర్ణయం. అందువల్ల దైవానికి సంబంధించిన ఖర్చులు పెట్టడం వల్ల మనకి చాలా పుణ్యమే వస్తుంది, కానీ దానివల్ల నష్టం ఉండదు. అందువల్ల దైవారాధనకు సంబంధించిన ఖర్చులు చెయ్యొచ్చు. విద్యార్థులకి ఈ మాసం చాలా బాగుంది. వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు, విద్యలో ఆటంకాలు ఉండవు, విద్య జాగ్రత్తగా ఉంటుంది, వారు ధైర్యంగా ఉండవచ్చు. కుటుంబ విషయంలో కూడా వాళ్ళకి సహకారం బాగుంది. కుటుంబంలో పరస్పర సహాయ సహకారాలు ఉంటాయి. పరస్పరం ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా, సంతోషంగా, విలాసవంతంగా విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. బంధువులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఈ దసరా 9-10 రోజులు సెలవులు పిల్లలకి కనుక బంధువుల రాకపోకలు కానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళడం కానీ, మీ ఇంటికి మీ బంధువులు రావడం కానీ ఈ మాసంలో జరిగే అవకాశం చాలా ఉంది. మాట అనేది ఎవరికి ప్రామిసులు చేయవద్దు. ఎవరికి ధనానికి సంబంధించి కానీ ఏ విషయమైనా సరే ఒకసారి వాళ్ళకి ప్రామిస్ చేసే ముందు ఆలోచించుకుని ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది. సంతానానికి సంబంధించి ఎవరైనా కొత్తగా పెళ్ళయి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతానం ఆల్రెడీ ఉన్న వారికి సంతానం విషయమై ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళ వల్ల వీళ్ళకి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అందువల్ల వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో మీరు చేయవచ్చు. ఈ ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశిలో వాళ్ళకి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది. అందువల్ల సంతోషంగా వీరు పుత్ర సంతానం కోసం ఎదురు చూడవచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ మాసంలో పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అందువల్ల శ్రద్ధగా చదివి పోటీ పరీక్షలు రాస్తే మీకు విజయం సంభవించే అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఉన్నాయి. అయితే ఏ పనైనా చేసే ముందు కొంచెం ఆలోచించడం అవసరం. నెమ్మదిగా ఆలోచించండి, ఆలోచించి ఆచరణలో పెట్టండి. ఈ రాశివారు నవరాత్రుల్లో గాయత్రీ దేవిని పూజించాలి. ఎందువలన అంటే మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు అంటే ధర్మమూర్తి. ఎవరి మీద ఈయనకి ఇష్టము కష్టము అన్నది ఉండదు. మనం చేసిన ఫలితానికే శని భగవానుడు మనకి ఉపకారాన్ని ఇస్తాడు. మనం చేసిందే మనకి ఇస్తాడు. అందువల్ల ఈ శని భగవానుడు కృప పొందాలి అని అంటే ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఏదైనా సహాయం చేయడము, పేదవారికి సహాయం చేయడము, తల్లిదండ్రులు సమానమైన వాళ్ళని గౌరవించడము, వారికి ఏదైనా పళ్ళు ఫలాలు లాంటివి ఇవ్వడము, వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త చేయడము, తల్లిదండ్రులను పూజించడము, ఇట్లాంటివి చేసిన వారికి శని భగవానుడు కష్టం అనేదే పెట్టడు. శని భగవానుడు అంత ధర్మమూర్తి ఎవరూ లేరు. అందువల్ల శని భగవానుడు గాయత్రీదేవి వేదమాత కనుక ఆమె ధర్మాన్ని రక్షిస్తుంది కనుక ఈ రాశి వారు గాయత్రీదేవిని నవరాత్రిలో గాయత్రీదేవిని పూజించి ఆమెకి పులిహార, పరవాన్నం ఏదైనా సరే అన్నానికి సంబంధించిన నైవేద్యం పెట్టి అది 10 మందికి పంచడము చాలా అవసరం. శని భగవానుడు 10 మందికి పంచితేనే ఆయన తృప్తి పడతాడు కనుక ప్రజలకి నలుగురికి పంచి శని భగవానుడి కృపకి పొందగలుగుతారని ఆశిస్తాం. దేవి నవరాత్రులు మనం ఓపిక ఉంటే 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. దానికి అఖండ దీపం పెట్టి, అంటే అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు దీపం వెలిగించితే 10 రోజులు అంటే 9 నవరాత్రులు అయినాక 10వ రోజు విజయదశమి పూజ చేసి పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ అఖండ దీపం కూడా ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పెట్టుకుంటారు. 9 రోజులు చేయలేని వాళ్ళు మూలా నక్షత్రం నుంచి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం, ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల చేత నవరాత్రులు చేయించి, నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు
పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం. అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలుపెట్టి ఆ 4 రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ. ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి. ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి, ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి. ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి, చేయకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దేవి నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి, అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం. ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో, అలాగ కొంతమంది పందిట్లో అమ్మవారిని నిలబెట్టి 9 రోజులు పూజ చేస్తారు, ఉదయము సాయంత్రము. అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనం 12 రాశులకి అంటే 12 రాశులకి అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఏ అమ్మవారి అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం.